సో, జీవితకాలం అనేది డిపెండ్ అయ్యేది ముఖ్యంగా ఒకటి లంగ్ క్యాన్సర్ స్టేజింగ్ అనేది, ఇంకోటి రకం అనేది. సో, స్టేజ్ ఎర్లీగా ఉన్నప్పుడు మొదటి ఆర్ సెకండ్ ఉన్నప్పుడు సో, వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇందులో సర్జరీ ఉంటుంది ఇనీషియల్‌గా. సర్జరీ ఉండి ఆ తర్వాత కీమోథెరపీ ఆర్ రేడియేషన్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ బట్టి ఉంటుంది. అలాగే టైప్ బట్టి కూడా ఉంటుంది. సో, ముఖ్యంగా ఇందులో 2 రకాలు ఉంటది. ఒకటి నాన్ స్మాల్ సెల్, స్మాల్ సెల్ క్యాన్సర్ అని చెప్పి. స్మాల్ సెల్ క్యాన్సర్ అనేది జనరల్‌గా అగ్రెసివ్ ఉంటుంది. ఆల్‌దో సేమ్ సైట్ తీసుకున్నా గానీ ఇందులో క్యూర్ రేట్స్ అనేవి తగ్గుతా ఉంటాయి అన్నట్టు. సో, ఇంకోటి అడ్వాన్స్ స్టేజ్‌లో కూడా ఈ మధ్య కాలంలో చూసాము నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్‌లో లైక్ అడ్వాన్స్ ఉన్నప్పుడు లైక్ 4 ఉన్నప్పుడు కూడా కొన్ని కొత్త రకాల మందులనేవి వచ్చాయి. సో, అది ఎంతమందికి కీమోనే ఇస్తుండే. బట్ ఇప్పుడు చాలా మారాయన్నట్టు డ్రగ్స్ కూడా. లైక్ ఆఫ్టర్ బయాప్సీ తీసాక కొన్ని టెస్టింగ్ అనేది చేయబడుతుంది. మొదలు టెస్టింగ్ అంటారు వాటిని. వీటి వల్ల ఏమవుతుందంటే టాబ్లెట్స్ అనేది. టాబ్లెట్స్ వాడడం వల్ల కొంతమంది లైక్ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కూడా చూసాము. ఈవెన్ స్టేజ్ 4లో కూడా అడ్వాన్స్ అనేది చూసాము. బట్ ఎంత ఎర్లీగా ఉంటే అంత క్యూర్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.